హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. కందిపప్పుతోటి ఎప్పుడు పప్పు చారు ఇలా రొటీన్గా కాకుండా రైస్ తోటి ఈ వెరైటీ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇది 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము 1.5 గ్లాసు బియ్యం తీసుకుందాము. దానికి 3/4 గ్లాసు కందిపప్పు అయితే తీసుకుందాము. ఈ రెండింటిని నీట్గా కడిగి పక్కనైతే పెట్టుకుందాము. ఒక 2 సార్లు కలిపి కడుక్కోండి, పర్లేదు. పక్కన పెట్టుకున్నాక దీన్ని అయితే ఒక 1 అవర్ అయితే నానబెడదాము. ఈ రెసిపీలో మీకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, రైస్ తోటి, పప్పుతోటి ప్రోటీన్ ఉంటుంది. ఇందులో వేసే వెజిటేబుల్స్ తోటి అయితే మీకు విటమిన్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే మనము ఒక కుక్కర్ తీసుకుందాము. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇంకా 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుందాము. అది కుక్కర్ బాగా వేడైన తర్వాత అందులో మనము 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవైతే వేసుకొని కొద్దిసేపు అయితే వేపుకుందాము. ఈలోపు మనము దీనికోసం 3 ఉల్లిపాయలు, 3 టమాటా, ఒక 4 పచ్చిమిర్చి ఇవైతే సన్నగా తరిగి పెట్టుకుందాము. ఉల్లిపాయలను అయితే మనము పొడిగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. అవి కొద్దిగా సేపు రంగు మారిన తర్వాత మళ్ళీ మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే అందులో వేసుకుందాము. ఇవి 2 కొద్దిగా బాగా వేగిన తర్వాత మనం ఒక 6 వెల్లుల్లి, ఇంకొక చిన్న ముక్క అల్లము, ఇవి రెండింటిని దంచుకొని పెట్టుకోవాలి. అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే మనం వేపుకుందాము. అది వేగిన తర్వాత మనమైతే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా అయితే ఉన్నాయి కదా, వాటిని వేసుకుందాము. అవి వేసుకొని ఇవి కూడా బాగా హై ఫ్లేమ్లో వేపుకోవాలి. టమాటా అంతా బాగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము. ఈ ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా వేగుతాయి, ఇదొక టిప్. అండ్ తర్వాత మనము 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. ఇంకొద్దిగా సేపు అయితే వేపుకుందాము. తర్వాత మనకి ఇప్పుడు మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, నార్మల్ కారమైనా వేసుకోవచ్చు. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల మనకైతే కొంచెం కలర్ అయితే బాగా కనిపిస్తుంది. పచ్చిమిర్చి కూడా ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని కారం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనమైతే ఇంకొద్దిగా సేపు అయితే వేపుకుందాము. తర్వాత ఇంగువ వేసుకోవాలి, 1/2 స్పూన్ అయితే. ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము. తర్వాత మనమైతే 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకుందాము. ఇదంతా మనం అడగంటకుండా కలుపుకోవాలి. మీరు కర్రీ ఏది చేయకుండా ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చు. లంచ్ బాక్స్లోకి నైట్ టైము చాలా ఈజీగా అండ్ తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే మనము ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా నానబెట్టి కందిపప్పు ఇంకా బియ్యము, అవి వాటర్ లేకుండా తీసుకొని ఇందులో వేయాలి. వేసి మొత్తం కొంచెం సేపు అయితే కలబెట్టుకోవాలి. కొద్దిగా సేపు వేగిన తర్వాత మనమైతే ఇప్పుడు 1.5 గ్లాసు బియ్యము, 3/4 గ్లాసు కందిపప్పు కాబట్టి నేనైతే 4 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకుంటే ఏంటంటే మీకు అన్నము మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా అయితే వస్తుంది. వాటర్ పోసుకొని తర్వాత మీరు ఉప్పు, కారము సరిపోయాయా లేదా, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్కి అన్నం అనేది మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు బాగా కలపెట్టుకొని చూసుకోవాలి. తర్వాత మనము అన్నీ సరిపోతే కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాలి. తర్వాత ఆవిరి పొయ్యాక మనమైతే దాన్ని ఓపెన్ చేసి చూడాలి ఎలా ఉంది, ఉడికిందా లేదా, ఎలా ఉంది అనేది. 3 విజిల్స్కి అయితే సరిపోతుంది, ఎక్కువ పెట్టారంటే మాడిపోతుంది. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్లో ఇంకా వెరైటీ రెసిపీస్, ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి ఇప్పుడైతే ఎంత బాగుందో. మొత్తం ఉడికిపోయింది, అన్నం కూడా మెత్తగా కాలేదు, పలుకుగా ఉంది. తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకొని ఒకసారి మొత్తము కలిపితే అన్నంలో కలిసి కొత్తిమీర కూడా పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన రెసిపీ అయితే రెడీ అయింది కందిపప్పుతోటి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి.
ఎలా వచ్చింది అని. మీరు ఎప్పుడైనా ఇలాంటి వెరైటీ రెసిపీస్ ట్రై చేశారా? మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే చేసి పెడతాను.